రామాయణం అనమాట. గొల్లపూడి గారు రాసిన రామాయణం. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది, మీరు కావాలంటే ఇంగ్లీష్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇంగ్లీష్లో చాలా స్కూల్లో నేర్పిస్తారు, కానీ మీ పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలని కూడా తెలుగులో నేర్పిస్తే తెలుగు లాంగ్వేజ్లో చాలా మంచిది అనమాట. తెలుగులో కూడా నేర్పించాలని చూపిస్తున్నాను. నెక్స్ట్ పెదపాల శిక్ష అనమాట. ఇది ద్వితీయ భాగం. ఇందులో చాలా భాగాలు ఉంటాయి అనమాట. ఇదేంటంటే ఇది కూడా పిల్లలకి నేర్పించుకొని చాలా సజెస్ట్ చేస్తాను. ఇందులో మోస్ట్లీ ఒక చాప్టర్ ఉంటుంది, అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ చాప్టర్లో ఏంటంటే అప్పుడు పూర్వకాలం దేవుళ్ళు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ వృత్తులు చేసేవారు, వాళ్ళ తాలూకు అవన్నీ మొత్తం రాసి ఉంటాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పిల్లలకి నేర్పించడం వల్ల ఇది ఒక చాలా ఇంపార్టెంట్, చాలా మంచి విషయాలు తెలుస్తాయి అనమాట దేవుళ్ళ గురించి, పురాణాల గురించి. నెక్స్ట్ ఏంటంటే గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని, ఇది టీచింగ్ వేలోని చాలా మంది చాలా చెప్పారనమాట ఈయన స్పేస్. కాకపోతే ఏంటంటే అన్నిటిలోని ఇదేంటంటే కొంచెం టీచింగ్ బెటర్ వేలో ఉంటుంది అనమాట, పిల్లలకి నచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే కన్ఫర్మ్ ఇదే కాదు, ఇదే చేయాలి, అది ఇదని కాదనమాట. అన్ని రకాల అదేంటి సంస్కృతి అది పిల్లలకి నచ్చేలాగా చెప్పారనమాట. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.